రాష్ట్రానికి వెదర్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. ఇవాళ రేపు ఎల్లుండి రాష్ట్రంలో వర్షాలు పడతాయని తెలిపింది. ఆదిలాబాద్, కుమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, అలాగే వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు అక్కడికక్కడ కురుస్తాయని తెలిపింది. ఈ మేరకు 24 జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని కూడా హెచ్చరించింది. ఇటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ చిరుజల్లులు పడనున్నట్లు తెలిపింది. ఇన్ఫాక్ట్ మరోవైపు రాష్ట్రంలో ఇటు 2 రోజులుగా పలు జిల్లాల్లో మోస్తరు వర్షం కురిసింది. కుమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో అత్యధికంగా 7.73 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రంగారెడ్డి, నిజామాబాద్, కామారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో వడగండ్ల వానలు పడ్డాయి. అకాల వర్షాలతో వరి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం తడిసిపోయింది. అయితే దీంతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. రాష్ట్రానికి వెదర్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. ఇవాళ రేపు ఎల్లుండి రాష్ట్రంలో వర్షాలు పడతాయని తెలిపింది. అయితే ఆదిలాబాద్, కుమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురుస్తాయని తెలిపింది. ఈ మేరకు 24 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ వేగంతో బలైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని కూడా హెచ్చరించింది. ఇటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ చిరుజల్లులు పడనున్నట్లు తెలిపింది.